అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో డేటా అనలిస్ట్ గురించి ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం. అండ్ మీకు డేటా అనలిస్ట్కి సంబంధించిన ఉన్న డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ వీడియోని చూస్తే డెఫినెట్లీ క్లారిఫై అవుతాయి. మీరు మాత్రం ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ డూ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్. చెప్తున్నప్పుడు స్కిప్ చేయడం కాదు, ప్లీజ్ టు హిట్ దాట్ సబ్స్క్రైబ్. డెఫినెట్లీ ఛానల్కి హెల్ప్ అవుతుంది, మీకే ఇండైరెక్ట్గా ఇంకా ఎక్కువ మంచి కంటెంట్ వస్తుంది. ప్లీజ్ టు దాట్. నౌ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, డేటా అనలిస్ట్ గురించి మనకి ప్రస్తుతానికి రెండు మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ ఏఐ తర్వాత డేటా అనలిస్ట్కి స్కోప్ తగ్గింది. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ ఇయర్ బై ఇయర్ డేటా అనలిస్ట్స్కి పొజిషన్స్ పెరుగుతున్నాయి. ఏది కరెక్ట్? రెండు కరెక్టే, బట్ ద థింగ్ ఈస్ దేర్ ఇస్ అ మేజర్ డిఫరెన్స్. ఏంటంటే ట్రెడిషనల్గా డేటా అనలిస్ట్ రోల్స్ యూస్ టు బి ప్యూర్ డెవ్ రోల్స్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ సే దాట్ సో మనకి మెయిన్లీ రెండు రకాల డొమైన్స్ ఉంటాయి, చెప్పాను చాలాసార్లు. డెవలప్మెంట్ బేస్డ్ అండ్ డేటా బేస్డ్, రైట్? డెవలప్మెంట్ బేస్డ్ మనకి వెబ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఉంటాయి, డేటా బేస్డ్లో డేటా సైన్స్ ఇవన్నీ ఉంటాయి. డేటా సైన్స్లో ద ఫస్ట్ రూల్ ఈజ్ ఆల్వేస్ డేటా అనలిస్ట్. సో యూజువల్లీ ట్రెడిషనల్గా డేటా అనలిస్ట్ యూస్ టు బి దిస్ పార్ట్ ఆఫ్ ది గేమ్. కానీ స్లోగా ఏమైంది అంటే ఇండస్ట్రీ ఈస్ ట్రయింగ్ అవుట్ విత్ డేటా అనలిస్ట్ ఇన్ ద సేల్స్ సైడ్, రైట్? ఈ మధ్యన చాలా కంపెనీస్లో సేల్స్ సైడ్లో అంటే అలాంగ్ విత్ బీడీఎస్ అండ్ ఆల్ ఈ డేటా అనలిస్ట్ని కలిపి ఏమైనా గ్రోత్ వస్తుందా అని చెప్పి ట్రై చేస్తున్నారు. దిస్ యూస్ టు బి అ ఇంజనీరింగ్ బేస్డ్ రోల్ ఒక రకంగా, కానీ ఇప్పుడు సేల్స్ సైడ్ కూడా దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో ఈ సేల్స్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ విత్ డేటా అనలిస్ట్ డెఫినెట్లీ కొంచెం రిజల్ట్స్ బాగున్నాయని చెప్పి ఇండస్ట్రీ చూస్తుంది, కాబట్టి అక్కడ నంబర్స్ పెరుగుతున్నాయి. జస్ట్ ప్యూర్ ఇంజనీరింగ్ సైడ్ మాత్రం ఎస్, ద నెంబర్ ఆఫ్ డేటా అనలిస్ట్ ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే తగ్గిని తప్ప పెరగలేదు. అండ్ ద రీజన్ ఈజ్ సింపుల్ గైస్. ఇఫ్ ఇట్స్ అ న్యూ కంపెనీ దే విల్ హైర్ యూ, బట్ ఎగ్జిస్టింగ్ కంపెనీలో ఇఫ్ దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ డేటా అనలిస్ట్ ఆల్రెడీ, వాళ్ళ కొత్త ఓపెనింగ్స్ తీసుకురావట్లేదు. కారణం ఏంటంటే ఏఐ వచ్చాక డేటా అనలిస్ట్ చేసే చాలా పనులు ఏఐ చేసేయగలుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ డేటా అనలిస్ట్ చేసే పనులకి రిప్లేస్మెంట్గా కొన్ని ఏఐ టూల్స్ కూడా వచ్చేసాయి. ఐ థింక్ ఫ్యూ ఆఫ్ దెమ్ మనమే మన ఛానల్ డిస్కస్ చేసాం కూడా, జూలియస్ అండ్ ఆల్ ఆఫ్ దట్, రైట్? కాబట్టి ఆ స్కోప్ కొంచెం డిక్రీజ్ అయింది. నౌ డేటా అనలిస్ట్ అనే రోల్ని ఫస్ట్ టైం ఎవరొకళ్ళు తీసుకొచ్చినప్పుడు రీజన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే సింపుల్. మీరు కావాలంటే ఒక డెసిషన్ని, ఒక బిజినెస్ డెసిషన్ని జస్ట్ బేస్డ్ ఆన్ గ్రూప్ డిస్కషన్స్ అండ్ డిఫరెంట్ ఐడియాస్ తీసుకోవచ్చు, లేదా ప్రీవియస్ ట్రెండ్స్ ఆర్ ప్రీవియస్ డేటాని బేస్ చేసుకుని తీసుకోవచ్చు. ఆబ్వియస్లీ చూస్తుంది ఏంటంటే ఇండస్ట్రీ సెకండ్ పొజిషన్, అంటే డేటాని బేస్ చేసుకుని ఒకవేళ బిజినెస్ డెసిషన్స్ తీసుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి ఎస్, ప్రీవియస్ డేటాని బేస్ చేసుకుని ఓకే, ప్రీవియస్గా ఒక సోప్ కంపెనీ ఉందనుకోండి, ప్రీవియస్గా ఈ సంవత్సరం ఈ టైంలో ఇంత యాడ్ క్యాంపెయిన్ రన్ చేస్తే టైర్ 1 నుంచి ఇంత రెవెన్యూ వచ్చింది, టైర్ 2 సిటీస్ నుంచి ఇంత వచ్చింది, ఇంతమంది అబ్బాయిలు ఇంతమంది అమ్మాయిలు, సో డిఫరెంట్ ట్రెండ్స్ ఉంటాయి కదా. సో వాటిని బేస్ చేసుకుని మీరు ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి ఎటువంటి యాడ్స్ రన్ చేయాలి, ఏ క్యాంపెయిన్స్ రన్ చేయాలి, ఏది వర్కౌట్ అయింది, ఇది వర్కౌట్ అవ్వలేదని చెప్పి మీరు కనుక దాన్ని బేస్ చేసుకుని ఒకవేళ డెసిషన్ తీసుకుంటే బాగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి దాట్స్ యాక్చువల్లీ ద హోల్ రీజన్ బిహైండ్ డేటా అనలిస్ట్. సో వీళ్ళు ఏం చేస్తారు, మీరు డేటా ఉంది ఫైన్, ఆ డేటా ఎలా ఉంటుంది, ఐదర్ ఇట్స్ అన్ఆర్గనైజ్డ్ ఆర్ టేబుల్స్ ఫామ్లో ఉంటుంది. ఎస్, యాక్చువల్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు మేనేజర్స్ అండ్ ఆ కంపెనీకి బాసులు లాంటి వాళ్ళు, ది సి లెవెల్ అఫీషియల్స్, దే కెనాట్ రీడ్ దోస్ టేబుల్స్. అంటే కెనాట్ అంటే దే విల్ నాట్ స్పెండ్ టైమ్ ఆన్ దాట్, రైట్? కాబట్టి దాని నుంచి ఒకవేళ నీట్ యూఐ, నీట్ విజువలైజేషన్ బిల్డ్ చేస్తే ఇట్ విల్ బీ ఈజీ టు కన్జ్యూమ్ అండ్ టేక్ డెసిషన్స్ కదా. కాబట్టి చార్ట్స్ రూపంలో కానీ ఆర్ డిఫరెంట్ విజువలైజేషన్స్ రూపంలో ఆ డేటాని ఇంటర్ప్రెట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దానికోసం దేర్ కేమ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ డేటా అనలిస్ట్, రైట్? కాబట్టి దట్ వాజ్ ద హోల్ బ్యాక్గ్రౌండ్. నౌ విత్ ఏఐ టూల్స్ మీరు ఒక సింపుల్ డేటాబేస్ తీసుకోండి అండ్ జస్ట్ గివ్ ఇట్ టు నార్మల్ ఫ్రీ టూల్స్ ఆల్సో దీస్ డేస్, ఇట్ విల్ గివ్ యూ అ గుడ్ విజువలైజేషన్. సో స్లోగా మనకి ఆ రిక్వైర్మెంట్లోనే మనకి అట్ అ కోర్ లెవెలే సాల్వ్ అయిపోతుంది. కాబట్టి అంటే ఫ్రీగా పీపుల్ ఆర్ లిటిల్ హెసిటెంట్ టు టేక్ న్యూ డేటా అనలిస్ట్, రైట్? దట్స్ ద బ్యాక్గ్రౌండ్. నౌ మీరు కనుక డేటా అనలిస్ట్ అవుదాం అనుకుంటే అవ్వాలా వద్దా, ఇదంతా చెప్పేసామన్నా బాగానే ఉంది, బట్ ఏంటి నీ సొల్యూషన్ ఏంటి అంటే డేటా సైన్స్లోకి వెళ్దాం అనుకుంటే డేటా అనలిస్ట్గా స్టార్ట్ చేయడం చాలా మంచి చాయిస్ ఇప్పటికీ కూడా. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, వెదర్ ఇట్స్ సేల్స్ సైడ్ ఆర్ ప్యూర్ ఇంజనీరింగ్ సైడ్. అంటే ఐ పర్సనలీ వుడ్ రికమెండ్ ద ఇంజనీరింగ్ సైడ్ ఆఫ్ ద గేమ్, బట్ యా, బోత్ ఆర్ ఫైన్. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ నేనేమంటున్నానంటే టైం ముందుకు వెళ్ళే కొద్దీ మనం ఏం చూస్తున్నాం, వీఆర్ జస్ట్ 3-4 years into the game. ఇప్పుడు మనకి ఈ ఏఐ
యాజ్ అ బూమ్ వచ్చి 3-4 ఇయర్స్ అయిందంతే, అంతే కదా. చాట్ జీపీటీ వచ్చి 3-4 ఇయర్స్ అయిందంతే. ఈ 3-4 ఇయర్స్తోనే మనం డ్రాస్టిక్ చేంజెస్ చూస్తున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ మన డైలీ లైఫ్లో. ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకున్న డెవ్స్లో చాలా చాలా ఎక్కువగా ఏఐ పెనిట్రేట్ అయ్యింది, రైట్. ఆ పెనిట్రేషన్ ఇంకా పెరుగుతుంది, ఆ ఏఐ యొక్క క్యాపబిలిటీస్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. మనుషులు చేసే మెజారిటీ ఆఫ్ థింగ్స్ ఏఐ ఇన్ మ్యాటర్ ఆఫ్ టైం చేయగలుగుతుంది. అది రేపా, 10 ఇయర్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత, ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. మనం వేచి చూడాలి, రైట్. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. సో నేనేమంటున్నానంటే, వెన్ యూ హ్యావ్ ఛాన్స్ ఇన్ హ్యాండ్, జాయిన్ అవ్వండి డేటా అనలిస్ట్గా, బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, రైట్. ట్రాన్సిషన్ ఇంటూ డేటా ఇంజనీర్ ఆర్ డేటా సైంటిస్ట్ రోల్స్. దట్స్ ద ఓన్లీ కన్సర్న్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్, రైట్. జాయిన్ అవ్వడం తప్పలేదు, దాంట్లో సెటిల్ అయిపోకండి. డోంట్ మేక్ యువర్ సెటిలింగ్ రోల్ యాజ్ డేటా అనలిస్ట్, ఓకే. ట్రాన్సిషన్ టు డేటా సైంటిస్ట్ ఆర్ డేటా ఇంజనీర్ రోల్స్. గ్రేట్, ఆసమ్. నౌ డేటా అనలిస్ట్ అవ్వాలి అంటే ఏమేమి నేర్చుకోవాలి? సో నేను మీకు డెఫినెట్గా కావాల్సింది చెప్తాను. అవి కాకుండా ఎక్స్ట్రా నేర్చుకోవచ్చు, ఎంఎల్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ఇన్ జనరల్ కంపల్సరీగా కావాల్సింది, ఫస్ట్లీ మీకు ఈ డిబిఎంఎస్ అండ్ ఇన్ జనరల్ డేటాబేసెస్ గురించి ఐడియా ఉండాలి. సెకండ్లీ మీకు ఎస్క్యూఎల్ బాగా రావాలి. ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్లో ఎస్క్యూఎల్ సరిపోతుంది, దాట్స్ ఇనఫ్. థర్డ్లీ ఎక్సెల్ ఒకవేళ మీకు అస్సలు రాదనుకుంటే నేర్చుకోండి. లేదు బేసిక్స్ వచ్చు, ప్లాట్స్ చేయగలను, పివట్స్ చేయగలను అనుకుంటే ఓకే, లేకపోతే ఎక్సెల్లో అది నేర్చుకోండి. దెన్ కమ్స్ ఆర్ విజువలైజేషన్ టూల్. ఐదర్ చూస్ పవర్ బిఐ ఆర్ ట్యాబ్లూ. దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్, యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దట్. ఐదర్ పవర్ బిఐ ఆర్ ట్యాబ్లూ చూస్ చేసుకోండి, ఓకే. ఆ తర్వాత పైథన్ ఫర్ అనలిస్ట్ అని చెప్పి మీకు, అంటే ఇట్స్ సింపుల్, నార్మల్ పైథన్ ప్లస్ numpy, matplotlib, cbon ఈ ప్యాకేజెస్ నేర్చుకోండి, ఓకే. ఆఫ్టర్ యూ హ్యావ్ డన్ దాట్, మీకు పైథన్ కూడా వచ్చేసిన తర్వాత స్టాట్స్ నేర్చుకోండి, బేసిక్ స్టాటిస్టిక్స్, రైట్. ప్రాబబిలిటీ అండ్ ఆల్ ఆఫ్ దిస్. అగైన్ ఏమేమి నేర్చుకోవాలి, మ్యాథ్స్ ఫర్ డేటా సైన్స్ చెప్పి ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో, యూ కెన్ వాచ్ దాట్. బట్ ఆ స్టాట్స్ నేర్చుకోండి, ఓకే. ఇఫ్ యూ హ్యావ్ దీస్ స్కిల్స్ యూ ఆర్ గుడ్ టు గో. ఇది కాకుండా ఎక్స్ట్రా ఎంఎల్ అండ్ అవన్నీ నేర్చుకోవచ్చు, మీకు తర్వాత ఫర్దర్గా వెన్ యూ ట్రాన్సిషన్ హెల్ప్ అవుతాయి. బట్ ఫర్ అ హై లెవెల్ డేటా అనలిస్ట్ రోల్ బోత్ ఇన్ సేల్స్ అండ్ ఇంజనీరింగ్ సరిపోతుంది. వన్స్ యూ హ్యావ్ లెర్న్ దిస్, యూ కెన్ గో అహెడ్ అండ్ అప్లై ఫర్ డేటా అనలిస్ట్ రోల్స్. సో ఫైనలీ ఇందాక చెప్పిన స్టార్టింగ్లో చెప్పిన ఆ పిఓవిస్ గురించి మాట్లాడుకుంటే, కొంతమంది ఏమో పెరుగుతుందంటున్నారు, కొంతమంది ఏమో తగ్గుతుందంటున్నారు. ఇండస్ట్రీలో ఇన్ జనరల్ మనకి జస్ట్ ఈ సర్వేయింగ్ చేయడానికి కొన్ని కంపెనీలు ఉంటాయి, రైట్. కాబట్టి వాళ్ళు సర్వేయింగ్ చేస్తారు. ఆ సర్వేయింగ్లో పార్టిసిపేట్ చేసిన కంపెనీస్ ఏంటి అండ్ వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డేటా అనలిస్ట్ నుంచి మాట్లాడని చెప్పి దాన్ని బేస్ చేసుకుని రిజల్ట్స్ అనేవి డిఫైన్ అవుతాయి. సో ఇన్ జనరల్ దిస్ ఇస్ సిచ్యువేషన్ ఇన్ ద ఇండస్ట్రీ, రైట్. అంటే నేను చూసింది ఇండస్ట్రీలో ఇది, రైట్. ఐ మీన్ ఇట్ మైట్ బీ అ లిటిల్ డిఫరెంట్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ఆర్ ఇట్ మైట్ బి ద సేమ్ థింగ్, బట్ ఇప్పుడు మాత్రం ఉన్నది ఇదే. సో మీరు మాత్రం టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసిన ప్రిపరేషన్, స్టార్ట్ విత్ ద డేటా అనలిస్ట్ రోల్, బట్ తొందరగా ట్రాన్సిషన్ కొట్టేయండి, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.